బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆర్టీసీ బస్టాండ్ లో కానిస్టేబుల్ పై దాడి ఘటనపై కేసు నమోదు చేశామని గుంటూరు పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్ పై దాడి విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు. మరో వర్గం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశామని తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. రైట్, ఆర్టీసీ బస్టాండ్ కానిస్టేబుల్ పై దాడి ఘటనపై కేసు నమోదు చేశామన్నారు గుంటూరు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పోలీసులకు సంబంధించి పాత గుంటూరు దీనికి సంబంధించి ఏదైతే బస్టాండ్ పరిధిలో ఉన్న కానిస్టేబుల్ పై దాడికి సంబంధించిన అంశంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఆ కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు వాటిపై విచారణ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఏమీ లేవని కూడా పోలీసులు వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. డిఎస్పీ దీనికి సంబంధించి మీడియా ముఖంగా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి పొద్దున ఏదైతే 24 గంటలు గడిచినప్పటికీ కూడా కేసు నమోదు చేయకపోవటంపై పలువురు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. వారికి సంబంధించి వారు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అవడంతో అందుకే కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖండిస్తూ కూడా డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆయన వివరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కానిస్టేబుల్ పై దాడిని తీవ్ర పరిణామంగా తీసుకుంటూ కూడా వారిని అరెస్ట్ చేసేందుకు కేసు నమోదు చేసాం, అరెస్ట్ చేస్తాం కూడా అని చెప్పి వివరించిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులపై దాడిని ఉపేక్షించమని కూడా వివరించి చెప్పడం, అది ఎవరైనా సరే పార్టీ వారైనా సరే ఇంకొకరైనా సరే అయితే వారిని కఠినంగా శిక్షిస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించిన ఎవరైతే దాడికి పాల్పడ్డారో పోలీసులపై వారు మరో కంప్లైంట్ ఇచ్చారనేది అవాస్తవంగా కూడా చెప్పారు. వాళ్ళు వచ్చి ఇంతవరకు కూడా కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు పోలీసులపై అని కూడా వివరణ తెలిపిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఎవరైతే దాడికి పోలీసులకి పై దాడి జరిగిందో పోలీసులు మాత్రమే వచ్చి పోలీసులు దీనికి సంబంధించి ఆర్టీసీకి సంబంధించిన పోలీసులు కంప్లైంట్ ఇవ్వడమే జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ నే కేసు నమోదు చేశాము. వారిపై కేసు నమోదు చేసిన తర్వాత వారి గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిన నేపథ్యం ఉంది. అయితే వారు అక్కడ ఇళ్ల దగ్గర కూడా లేరన్నట్టుగా కూడా తెలుస్తుంది అని కూడా వాళ్ళు వివరించారు. అయితే వారి కోసం అయితే పోలీసులు కూడా వాళ్ళ ఇళ్ల దగ్గర గస్తీ ఏర్పాటు చేయడం, గాలింపు చర్యలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రజలను రక్షించే పోలీసులపై దాడి ఉపేక్షించేది లేదని కూడా డిఎస్పీ వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.